బక్రీద్ ముబారక్. రెండు తెలుగు రాష్ట్రాలల్లా ఇవాళ బక్రీద్ వాతావరణం చిన్నగా లేదు, మస్తు హుషార్ మీద నడుస్తుంది. అసలు ఈసారి పండుగ ఎప్పుడు అని మూన్ సైంటిఫిక్ కన్ఫ్యూజన్ జర గట్టిగానే నడిచింది. క్యాలెండర్ చూసి 27న పండుగ అనుకొని చాలా మంది ఆఫీస్ పోయేటోళ్ళు లీవ్ పెడితే ఆఖరుకు 28న పండుగ అని అన్నారు. దాంతో మనోళ్ళు అరే ఇంకో రోజు సెలవు ఇయ్యరా నాయనా అని ఆకాశం దిక్కు చూసి ఇవాళ సుతం లీవ్ పెట్టిళ్ళు. ఏదేమైనా హైదరాబాద్ విజయవాడ గల్లీలల్లా పొద్దుగాలనే కొత్త బట్టలు సెంట్లు గుబాలిస్తాంటే ఇటు పక్క మనోళ్ళు దోస్తులు మాత్రం బాయ్ దావత్ ఎప్పుడు, బిర్యానీ రెడీ అయిందా అని తయారైనరు. మరి ఆ పండుగ ముచ్చట్లు ఎట్లున్నాయో చూద్దామా మరి. రెండు తెలుగు రాష్ట్రాలల్లో బక్రీద్ ముచ్చట చిన్నగా లేదు. ఈసారి పండుగ ఎప్పుడనే మూన్ సైంటిఫిక్ కంప్యూజన్ జర గట్టిగానే నడిచింది అన్నట్టు. ఇక అలా బలాలు, శుభాకాంక్షలు, కొత్త బట్టలు, వంటలతోటి ఇలా చాలా మంది గుమ్మలు ఎగిరిపోయినాయి అనుకోర్రు. ఇక अच्छे हालात में बड़ी पुरकैफ मसरूर होकर के और बहुत बड़े पुरकैफ अंदाज में हम तमाम लोगों ने ईद उल अज़हा की नमाज़ अदा की और साथ ही इंशाअल्लाह तबारक व तआला ईद की नमाज़ चूँकि मुकम्मल हो चुकी है, जिन लोगों ने भी कुर्बानी का इरादा किया हुआ है और तमाम लोग अपने अपने घरों में कुर्बानियाँ करेंगे. ముస్లిం అన్నలు దోస్తులు ఉంటే కడుపు నిండా తినొచ్చిర్రు. ఇయ్యాల వాళ్ళ ఇంటికి పోయి దోస్తులంతా కూడా మస్తు పార్టీ లెక్క పండుగ పూట నడిచింది. ఇక ఇటు మేకల మార్కెట్ ముచ్చటే చిన్నగా లేదు. ఆడ రేట్లు చూస్తే గుండెలల్లో రైలు ఉరకబట్టే. షేర్ మార్కెట్ల నిఫ్టీ, సెన్సెక్స్ వాడిపోయినా పర్లేదు, కానీ జియాగూడ మార్కెట్ల మేకల రేట్లు మాత్రం ఆకాశాన్ని దాక్కుతున్నాయి అనుకోర్రి. ఒక సాధారణ సైజు మేకను అడిగితే ఐటీ కంపెనీ ప్యాకేజ్ అంత రేటు చెప్పబట్టే. మధ్యతరగతి జనాలన్నా దీన్ని పెంచుకునేందుకు ఏమన్నా బాదం పప్పు పిస్తా తినిపించినవా అని అడగబట్టే ముఖం పట్టుకొని. ఇక వ్యాపారస్తులేమో ఇది నార్మల్ మేక కాదు సాబ్, దీని యాటిట్యూడ్ వేరే ఉంటుంది అన్నట్టు బిల్డప్ ఇవ్వబట్టే. ఇక పండుగ పూట మన పెద్ద మనుషులు శుభాకాంక్షలు, సలహాలు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టున్నాయి. గలీలలో ఉన్న పెద్దలంతా పొద్దున్నే నమాజ్ చేసుకొని అందరికి గట్టిగా హగ్గులిచ్చుకుంటే ఈద్ ముబారక్ చెప్పుకుర్రు. కానీ శుభాకాంక్షలు చెప్పే గ్యాప్లనే వెనక నుంచి అరే సలీం పండుగ నాడు ఫోన్లో రీల్స్ చూసుడు బంద్ చేయరా భయ్, పోయి పక్కింటి వాళ్ళకు పేదోళ్ళకు మటన్ మంచి పెట్టు అని క్లాసులు వీకిర్రు ఇంట్లున్న పెద్దోళ్ళు. పెద్దల సలహా ఒకటైతే పండుగ ఉంటే సంతోషాన్ని బిర్యానీని వంచుడు, అంతేగాని తిని కదలకుండా కూర్చున్నాడు కాదు అని అంటారు. ఇక లీడర్లు, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు పొద్దుగల సందే. ఆఖరికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈసారి కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదేంటంటే ఆన్లైన్ కుర్బానీ. అవును, మేకను కొని ఓపిక లేని వాళ్ళు, ఇంట్లోనే పేస్ట్ లేని వాళ్ళు యాప్లలో చూసి ఆన్లైన్లో మేకను బుక్ చేస్తున్నాము, వాళ్ళే కుర్బానీ ఇచ్చి ముక్కలు చేసి స్విగ్గీలో ఇంటికి పంపిస్తాండ్రు. ఆత్మ బలిదానానికి, త్యాగనిరతికి సూచనగా ఈ బక్రీద్ పండుగ జరపబడుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అనే మా ప్రవక్త తన యొక్క కొడుకుని దేవుడు తనకు ఆత్మ సమర్పణ చేయవలసిందిగా కోరినప్పుడు, ఆయన చేయడానికి సిద్ధపడినప్పుడు ఆయనకు బదులుగా ఒక మేకపోతును బలి జరిగింది. దానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ పండుగలో ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదవారైన ముస్లింలందరికీ కూడాను మాతో పాటు వారికి కూడా సమానంగా మాంసం పంచిపెట్టడం జరుగుతుంది. అయితే స్లాటర్ యాక్ట్ 1977 ప్రకారంగా కూడా సెక్షన్ 6 కూడా చెప్తుంది, వెటర్నరీ డాక్టర్ ఏదైతే సర్టిఫై చేస్తారో ఈ కోయదలిగిన జంతువు అని చెప్పి సర్టిఫై చేస్తే కోసుకోవచ్చు అనేసి యాక్ట్లో కూడా ఉన్నది. అయినా సరే ముస్లింలు ఈసారి ఆవుని కోయకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముస్లింని ఆవు పేరుతోనే వీళ్ళని అపఖ్యాతి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ అపఖ్యాతి నుంచి తప్పించుకోవడానికి మరి ఈ సంవత్సరం నుంచి ఆవులు కోయకూడదని నిర్ణయించడం జరిగింది. ఇక గిసుంటి దాంతో ఏం లాభం అంటే ఇంట్లో వాసన రాదు, కానీ నష్టం ఏంటంటే వాట్సాప్ స్టేటస్లా మేకతో దిగిన సెల్ఫీ పెట్టుకునే ఛాన్స్ ఉండదు. అంటే చాలా మంది డిజిటల్ పండుగను వాటిస్తాండ్రు. చూసిరు కదా, ఇది మన తెలుగు రాష్ట్రంలో బక్రీద్ పండుగ ముచ్చట. మేకల రేట్లు ఎట్లున్నా, సెలవుల కన్ఫ్యూజన్ ఎట్లా నడిచినా పండగ జోష్ మాత్రము బరాబర్ ఉన్నది. మీరు సుత ఇలా బిర్యానీలు మంచిగా తినుర్రి, మీ పక్కనున్న వాళ్ళకి సుత పెట్టుండ్రి. మొత్తం మీద మళ్ళొక పారి ముస్లిం సోదరులందరికీ మన ఖతర్నాక్ ప్రోగ్రాం తరపున బక్రీద్ ముబారక్.